హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. నేను ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చదివిన కాలేజ్ అయితే మీకు ఇప్పుడు చూపించేస్తాను. నేను నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. అట్లాగే ఈ కాలేజ్లో చదివిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే స్టెలైట్స్ అని కమెంట్ చేయండి. బాగుంది చల్లగా. కాలేజ్ దగ్గరలోనే రమేష్ హాస్పిటల్ ఉందన్నమాట. అక్కడికైతే అమ్మని చెకప్కి అయితే తీసుకెళ్ళాను. సరే సరదాగా పక్కనే కదా మా కాలేజ్కి వెళ్ళి చూసొద్దాము అని చెప్పి తీసుకొచ్చానమాట. ఉంటుంది. నేను ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చదివిన కాలేజ్ వచ్చేసి మారిస్టెల్లా కాలేజ్ విజయవాడ. అండ్ ఇక్కడ అయితే రీసెంట్గా ఎగ్జిబిషన్ పెట్టారని తెలిసి చూడడానికైతే వచ్చాము. ఆ ఎగ్జిబిషన్ వీడియో అనేది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. కావాలనుకుంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ డూ వాచ్. నాబార్డ్ వాళ్ళ ఎగ్జిబిషన్ అనమాట, చేనేత హస్తకళలు. అండ్ కాలేజ్కి రాగానే నా ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. రాలేదా? సో 20 ఇయర్స్ అయిందనమాట నేను డిగ్రీ కంప్లీట్ చేసి ఈ కాలేజ్ వదిలేసి. బట్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అయితే విజిట్ చేయలేదు. దో నేను విజయవాడలో ఉన్నా సరే. సో ఇప్పుడు వచ్చేసరికి ఒకేసారి నా ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చి వాళ్ళతో కలిసి చేసిన అల్లరి, చిలిపి చేష్టలు అవన్నీ గుర్తొస్తాయి కదండి మనకి కాలేజ్ లైఫ్ అంటేనే. కోర్స్ మేము అప్పుడప్పుడు మధ్యలో మీట్ అవుతూనే ఉంటాము. అయినా సరే ఇక్కడికి వస్తే అదొక గుడ్ వైబ్ వచ్చిందనమాట. ఇప్పుడు డ్రెస్ ఉంది, అప్పుడు లేదుగా. సో అమ్మకి మొత్తం చెప్తున్నానమాట, ఇక్కడ కూర్చునే వాళ్ళము అట్లా ఇట్లా అని చెప్పి. మా ఫ్రెండ్స్ పోస్ట్ చేయాలి ఇది. రూప, కృష్ణవేణి, తులసి, కవిత, స్వర్ణ, సూర్య. కవిత రోజు చూస్తూనే ఉంటుందంట. రూప, కవిత చూస్తారు వీడియోస్. సో ఇంకా కాలేజ్లోకి వచ్చి అట్లాగా నడుస్తూ దూరం నుంచే మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఆ స్వీట్ మెమరీస్, ఆ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ ఉన్నాను. క్యాంటీన్ అక్కడ ఉండేదమ్మా, ఇప్పుడు అదిగో క్యాంటీన్. ఫస్ట్ క్యాంటీన్కి వెళ్దామా? అప్పట్లో ఇంటర్మీడియట్ వచ్చేసి మార్నింగ్ 8 to 2 PM ఉండేదన్నమాట. సో క్యాంటీన్కి బాగా వెళ్ళేవాళ్ళము, అందరం కలిసి టిఫిన్స్ అవి చేసేవాళ్ళం అనమాట. అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. అయితే 20 years తర్వాత వచ్చేసరికి కాలేజ్ అయితే చాలా అంటే చాలా మారిపోయింది. నేను ఇంటర్ డిగ్రీ చదివిన కాలేజ్కి ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చానమ్మా? 22 years, 22-23 years తర్వాత మళ్ళీ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ రాలా. ఇంకా ఏవో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఆ చివరి బెంచెస్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడ క్లాసెస్ బంక్ కొట్టి కూర్చునే వాళ్ళం అనమాట ఒక్కొక్కసారి. అది అమ్మకు చెప్తుంటే అమ్మ ఆశ్చర్యపోతుంది అనమాట. అప్పట్లో బంక్ కొట్టిన విషయం పేరెంట్స్కి చెప్పాం కదా, సో ఇప్పుడు చెప్తుంటే అవునా అంటుంది. ఒకప్పుడు క్యాంటీన్ ఇదనమాట, ఇప్పుడైతే ఓపెన్ క్యాంటీన్ అయితే చేసేసారు. వ్యూ అయితే బాగుంది. టిఫిన్ అయితే నాకు అంతగా నచ్చలేదు. మరే మందంగా ఉన్నాను అదా. కాలేజ్ డేస్లో అప్పుడైతే ఎక్కువ మైసూర్ బోండా తీసుకునేవాళ్ళం అనమాట. చాలా పిచ్చిగా తినేవాళ్ళం. చాలా బాగా నచ్చేది మాకు అది టేస్ట్. యాక్చువల్గా అయితే ఎగ్జిబిషన్కి అటు పంటకాలవ రోడ్లోంచి వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే మేము కాలేజ్ని కూడా ఒకసారి చూసినట్లు ఉంటుందని కాలేజ్లోకి వచ్చి కాలేజ్లోంచి అటు సైడ్కి ఇండోర్ స్టేడియం వైపుకి వెళ్ళామన్నమాట. సో కాలేజ్ అంతా చాలా మారిపోయింది. కాలేజ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ వ్యూని ఎంజాయ్ చేస్తూ పాత మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఇండోర్ స్టేడియంలోకి అయితే అడుగు పెట్టేశామన్నమాట. సో అట్లా వెళ్తూ అరటి గెలలు, మందార పువ్వులు చాలా ఉన్నాయన్నమాట. ఇట్లాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ డిగ్రీలో అయితే లంచ్ చేసేవాళ్ళు అనమాట. డిగ్రీలో 2 పూట్ల ఉండేది కాలేజ్. ఇట్లా మెమరీగా ఉంటుందని చెప్పి ఫైనల్ ఇయర్లో ఫొటోస్ అయితే దిగామన్నమాట. ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక ఆల్బమ్ అయితే ఉంచుకున్నాం అనమాట. చాలా మెమరీ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఈ శారీతో ఉన్నది ఫేర్వెల్ రోజు అనమాట. సో ఇలా అయితే చాలా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ రీకలెక్టింగ్ ఆల్ ద మెమరీస్ విత్ మై ఆల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం వచ్చేసామండి విజయవాడ పంటకాలవ రోడ్లోని మారిస్టెల్లా కాలేజ్ ఇండోర్ స్టేడియంలో ఉన్న నాబార్డ్ ఎగ్జిబిషన్ కమ్సేల్కి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM to నైట్ 9 PM వరకు ఉంటుంది. అండ్ ఎగ్జిబిషన్ డేట్స్ వచ్చేసి ఫిబ్రవరి 14 నుంచి 23వ తారీఖు వరకు అయితే ఉంటుంది. ఇది గ్రామీణ భారత మహోత్సవం ఏపీ ఆంధ్రప్రదేశ్ 2025 అనమాట. ఇక్కడ మనం అన్నీ కూడా గ్రామీణ భారత చేనేత మరియు హస్తకళల శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
బిగ్ సేల్ బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. 100% ప్యూర్ క్వాలిటీ అనమాట. ఇక్కడ మొత్తం మిల్లెట్స్తో చేసిన ఫుడ్ ఐటమ్స్ అండ్ మిల్లెట్స్, అలాగే ప్యూర్ కాటన్ మెటీరియల్స్, శారీస్, టేబుల్ మ్యాట్స్, కొండపల్లి టాయ్స్, దేవుడికి సంబంధించిన పీఠాలు, అట్లాగే కాటన్ షర్ట్స్, ఏటికుప్పాక టాయ్స్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బీడ్స్ కలెక్షన్, నెక్స్ట్ వుడెన్ స్పాచులాస్, వుడెన్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ మిల్లెట్స్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ స్టాల్ వచ్చేసి శ్యామలాంబ ఫుడ్ ప్రొడక్ట్స్ అనమాట. నేను ఫుల్ వీడియోలో అయితే ఈ మొత్తం అందరి డీటెయిల్స్ అయితే ఇంకా పూర్తి వివరంగా అయితే ఇచ్చాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ అడ్రసెస్ కూడా ఇచ్చాను అనమాట. బల్క్ ఆర్డర్ కోసం ఎవరైనా విజిట్ చేయొచ్చు. అండ్ ఫుల్ వీడియో లింక్ కోసం డిస్క్రిప్షన్ కానీ రిలేటెడ్ వీడియో కానీ చూడండి. అలాగే ఈ ఎగ్జిబిషన్లో 70 స్టాల్స్ వరకు ఉన్నాయన్నమాట. ఎగ్జిబిషన్ కమ్ సేల్. ఇక్కడ కాటన్ శారీస్ వచ్చేసి 250 రూపీస్, చాలా చౌక అండ్ బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. నేనైతే ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇక్కడ మస్కిటో రెపెలెంట్ ధూప్ స్టిక్స్ ఉన్నాయి, జాగరీ ఉంది, చాలా బాగున్నాయి. సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.